హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే అమావాస్య ఉండే కదా నిన్న. సో ఈరోజు పూజ అనేది ఎట్లా చేసుకున్నా, ప్రతిసారి ఎట్లా చేసుకుంటా అనేది చూద్దామని అయితే అనుకుంటున్నా. సో ఎవ్రీ టైం వేరు, ఈసారి బాబుతో కదా, బాబుని చూసుకుంటూ చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో మెల్లగా ఎట్లా చేసుకుంటున్నా అనేది వీడియో అయితే చూద్దాం అనుకుంటున్నాం మీ అందరు. సో బెల్ట్ అయితే మార్నింగ్ లేవగానే పెట్టేసుకుంటా అండి. ముందు నుంచే పెట్టుంటే పొట్ట అనేది కొంచెం నార్మల్గా అయితే ఉంటుండేనేమో, అసలు యూజ్ చేయక కొంచెం పొట్ట అయితే వచ్చిందనమాట. అంటే వస్తుంది కదా నార్మల్గా డెలివరీ తర్వాత, అసలు కంటిన్యూగా పెట్టుకోవాలంటారు, తగ్గుతుందని అంటారు, కానీ నేనైతే అంత యూజ్ చేయలేదు. ఇప్పుడు ఇక యూజ్ చేయాల్సి అయితే వస్తుంది ఖచ్చితంగా. పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకుంటారు అని నెగ్లెక్ట్ అయితే చేసిన. అంటే నార్మల్గా అయితే బట్ట కట్టుకోమంటారు కదా డెలివరీ తర్వాత, అప్పుడైతే కట్టుకున్నా, కానీ ఎందుకు కంటిన్యూ అయితే కట్టుకోలేదు అనమాట. ఏమవుతుందిలే అనుకున్నా. ఇంక ఇప్పుడైతే కంటిన్యూగా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం బెటరు, అప్పటి నుంచి యూజ్ చేస్తున్నప్పటి నుంచి అయితే స్టమక్ అయితే కొంచెం అయితే బెటరు. బయటికి వెళ్ళినప్పుడు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అయితే యూజ్ చేస్తున్నా. నార్మల్గా ఎవరు బయటికి అయితే పెట్టుకోరు, ఇంట్లోనే యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇంట్లోనే యూజ్ అయితే చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఉడవడం అయితే అయిపోయింది. గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట. గిన్నెలు కూడా అయిపోయిన తర్వాత ఇల్లు తుడవడం అలాంటి పనులు అయితే ఉంటాయి. చిన్నోడు అయితే పడుకున్నాడు వాళ్ళ డాడీ పక్కన, ఇద్దరైతే పడుకున్నారు. ఇక సైలెంట్గా పని చేసుకుందాం తొందరగా అనుకొని ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నా. ఎంత ఓపిక తెచ్చుకొని పని చేసినా కూడా మళ్ళీ బ్యాక్ పెయిన్ రావడం, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం అయితే అవుతుంది. అందుకే కంటిన్యూగా వర్క్ అయితే చెయ్యను, ఒక్కదాన్నే కాబట్టి, మళ్ళీ బాబుని చూసుకోలే కాబట్టి. అప్పుడప్పుడు కొంచెం వర్క్ చేసుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకొని అలా వర్క్ అయితే చేసుకుంటా ఉండేది. అంటే నేను ఒక్కదాన్నే చూసుకోవాలి బాబుని కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువే ఉంటుంది. ఆయన పని చూసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కదా. సో మళ్ళీ నా హెల్త్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మళ్ళీ బాబుని చూసుకోవాలంటే నేను యాక్టివ్గా కూడా ఉండాలి కదా. సో మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటూ అలా అప్పుడప్పుడు ఏమన్నా తినడం, అలా రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ వర్క్ చేసుకోవడం అయితే చేస్తా. కానీ ఇలా పూజ టైంలో మాత్రం అస్సలు ఏం తినను. మార్నింగే లేచి, ఒకవేళ ఇలాంటి టైంలో మార్నింగే లేచి పనులన్నీ చేసేసుకుంటా మెల్లగా. ఏం తినను. మరి ఏం తినకుండా ఎట్లా ఉంటారు అని అంటే, ఈ టైంలో ఎక్కువ తినాలి కదా, హైడ్రేటెడ్ ఉండాలి కదా అంటే అసలు ఓపిక వస్తుంది అనమాట ఇక దేవుని కోసం కాబట్టి. కనీసం మంచినీళ్ళు కూడా అయితే తాగను. ఎప్పుడన్నా మరీ ఓపిక లేకుండా చేసుకుందాము అన్నట్టు అనిపిస్తే మాత్రం లైట్గా వాటర్ అయితే తాగుతా. కానీ మ్యాక్సిమం టైమ్స్ అయితే ఖచ్చితంగా ఏం తినకుండా, అసలు మంచినీళ్ళు కూడా తాగకుండా అయితే దీపం అయితే పెడతా. నాకు అలా పెడితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమంది టీ తాగుతారు, అలా ఏమన్నా తాగి తినేసి కూడా చేసుకుంటారు కొంతమంది, కానీ నాకైతే అట్లా అస్సలు నచ్చదు అనమాట. సో మధ్యలో బాబు అయితే లేచిండు, ఆయనకు ఫీడింగ్ అయితే ఇచ్చేసి మళ్ళీ పడుకోబెట్టేసి మళ్ళీ నా పనిలోకి అయితే నేను వచ్చేసిన. నాన్ వెజ్ కూడా ఎప్పుడన్నా దీపం పెట్టే రోజు తింటామా అంటే తింటా, దీపం పెట్టిన తర్వాత తింటా. కానీ పెట్టకముందు మాత్రం మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని ప్రతి ఒక్కటి నీట్గా ఉండాలన్నమాట. అట్లుంటేనే నేనైతే దీపం అయితే పెడతా. ఇంకా మా ఆయన దీపం పెట్టమంటే మాత్రం ఎట్లా ఉన్నది అట్లనంటే, కొంచెం అబ్బాయిలకు తెలియదు కదా చాలామందికి. సో ఆ టైప్ అనమాట మా ఆయన. ఎట్లున్నది అట్లనే పెట్టేస్తాడు. ఇట్లా చేయాలి అట్లా చేయాలని నేనే పక్క నుండి చెప్తుండాలన్నమాట. ఇంకా అట్లా చెప్పే కంటే నేనే చేసుకుంటే ఇంకా చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. అందుకే ఫోర్స్ అయితే చెయ్యను. దీపం పెడతాడు, ఇన్ని డేస్ ఆయననే పెట్టిండు, ఎందుకంటే నేను కొంచెం రెస్ట్లో ఉన్నా కాబట్టి. నా ప్రెగ్నెన్సీ జర్నీలో మొత్తం ఆయననే దీపం పెడుతూ వచ్చిండు అనమాట. మొన్నటి వరకు కూడా ఆయననే పెట్టిండు. ఇంకా నాకే ఎందుకో నేను చేయాలి అని అనిపించింది. సో నిన్న అమావాస్య కూడా ఉండే వరకు ఈరోజు అయితే చేసుకుందాము అని కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఇల్లు అయితే క్లీనింగ్ పని అయితే పెట్టేసుకున్నాను. అంటే నార్మల్గా అమావాస్య తెల్లారని కాదు, ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఖచ్చితంగా ఇంట్లో దీపం అయితే ఉంటుంది అనమాట. సో ట్యూస్డే రోజు అమ్మవారికి, ఎల్లమ్మ తల్లికి, అట్లాగే ఫ్రైడే మేము తెలిసే ఉంటుంది వీడియోస్ చూసే వాళ్ళకి, సైదుల దేవుడిని మొక్కుతాం కదా. ఇంకొకటి శివయ్యకు కూడా ఫ్రైడే రోజు కూడా దీపం అయితే పెడతా అనమాట. అసలు మొన్నటి వరకు కూడా పెట్టకుండా ఉండకపోయేసరికి, అంటే మీకు తెలిసి ఉంటుంది చాలా ఇయర్స్ తర్వాత అయితే బాబు అయితే పుట్టిండు కదా. మొన్నటి వరకు అయితే తిరగని గుడి లేదు, ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళేదాన్ని. ఇంట్లో ప్రతి వారం పూజలు అయితే ఖచ్చితంగా చేస్తుండే అనమాట. ప్రతి వీక్ ఇంట్లో దీపం ఉండాల్సిందే, అట్లా ఉండేదన్నమాట. అంటే ఎవరొకరు పుట్టాలి. ఇంకా అప్పుడైతే అదే కోరిక, ఎవరొకరు పుట్టాలి. బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు పిల్లల గురించి అడుగుతుండే, అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాకపోతుండే. అన్నీ ఫేస్ చేసిన అనమాట.
అసలు వీడు పుట్టిన తర్వాత అసలు ఇది నిజమా అన్నట్టు కూడా ఉండే. ఇప్పటికీ కూడా నాకు అనిపిస్తుంది, అండ్ వాడిని చూసినప్పుడల్లా అబ్బా ఇది నిజమేనా అని అనిపిస్తుంది. నిజంగా దేవుడు కరుణించింది అనుకోవాలి. ఎంతోమంది అట్లా బాధపడుతున్నారు నా లెక్క. వాళ్ళకి చెప్పేది ఒక్కటే, మీకు కూడా టైం వస్తుంది, ఆ దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు, బాధపడద్దు, ఎవరేమన్నా పట్టించుకోవద్దు. సో నేనే ఎగ్జాంపుల్ అనమాట. నేనైతే ఇప్పుడు ఏదన్నా బాధ వచ్చినా, ఏమన్నా అనిపించినా, ఒంటరిగా అనిపించినా వాడిని చూస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే ఇక జాలి ఇక లైఫ్కి, వీడున్నాడు కదా ఇంకెవ్వరు అవసరం లేదు, ఏది అవసరం లేదు అని అనిపిస్తుంది. నేనున్న సిచ్యువేషన్స్, నేను ఫేస్ చేసిన పరిస్థితులలో అయితే ఎన్నోసార్లు అసలు అవసరమా ఈ లైఫ్ అని అనుకున్నా. కానీ ఎందుకో దేవుని పైన అయితే కొంచెం నమ్మకం అయితే ఉండే. దేవుని బాగా నమ్ముతాను అనమాట. ఇక లాస్ట్కి అన్ని దేవుళ్ళని నమ్మి 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 శివయ్య దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక శివయ్యని గట్టిగా మొక్కుకున్నా, ఇక నువ్వే అంతా, నువ్వే చూసుకోవాలని. నిజంగా శివుడు బోలా శంకరుడు అంటారు కదా, నిజమే అన్నమాట. నాకైతే గట్టిగా అనుకున్నా, ఖచ్చితంగా నువ్వు ఉంటే నాకైతే ఎవరో ఒకరిని ఇవ్వు, నాకైతే ప్రూవ్ చెయ్యి అని. ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకంతో అయితే మొక్కిన. శివరాత్రికి అయితే ప్రతి శివరాత్రి అట్లా మొక్కేది కదా పెళ్ళైన తర్వాత నుంచి, అంటే పెళ్ళికి ముందు నుంచి శివరాత్రికి ఒక పొద్దుండడం అలవాటు. సో పెళ్ళైన తర్వాత అంటే 5 years వరకు కొంచెం అంత పిల్లల పైన అంత మెచ్యూరిటీ లేదు. ఉండాలి ఎవరో ఒకరు, బయట ఇట్లా అంటారు అట్లా అంటారు అని ఇంత ఐడియా లేదు. ఆ 5 years తర్వాత ఎప్పుడైతే పిల్లల పైన వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఇయర్ మొక్కుతూనే ఉన్నా, నాకు ఎవరో ఒకరు పుట్టాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఈ నెక్స్ట్ ఇయర్ వరకు, ఈ ఇయర్ మనం పూజ చేస్తాం కదా ఈరోజు పండుగ, నెక్స్ట్ ఇయర్ వరకు నాకు ఎవరో ఒకరు ఉండాలని. సో లాస్ట్ టైం అయితే అట్లనే అనుకున్నా. ఆ దేవుని దయ వల్ల ఒక 2-3 days అయితే, అంటే శివరాత్రి తర్వాతనే నాకు డెలివరీ అయితే అయ్యింది. అదే మంత్లో డెలివరీ అయ్యింది. నేను సో అమ్మాయి పుడితే నాకు అమ్మవారి బ్లెస్సింగ్ అనేసి అయితే ముందే డిసైడ్ అయినా. అబ్బాయి పుడితే మాత్రం శివయ్య బ్లెస్సింగ్స్ అనుకున్నా, శివయ్య బ్లెస్సింగ్స్, అలాగే మా సైదుల దేవుడు ఉండే కదా ఆయన బ్లెస్సింగ్స్ అని. సో నాకు కళలు కూడా పడుతుండే అనమాట, కొన్ని డ్రీమ్స్ అయితే వస్తుండే బాబు పుట్టినట్టు. కొంచెం అనిపించేది బాబేమో అని. శివయ్య కూడా కళలో వస్తుండే అనమాట, బాగా కళలు వస్తుండే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. నాకు కొంచెం అర్థం అయ్యింది ఆయన బ్లెస్సింగ్సే అని. కానీ తర్వాత అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నా. ఆ మంత్లోనే డెలివరీ అవ్వడం నిజంగా అదృష్టం అని అనుకోవాలి. చాలామంది అన్నారు ఎన్నేళ్ళ తర్వాత కొడుకు అంటే, కొడుకు పుట్టిండు మళ్ళీ వెయిట్ చేయకుండా మళ్ళీ ఎన్నేళ్ళకి అవుతుందో అంటే. చాలామంది ఫస్ట్ అబ్బాయి పుడితే ఇక నెక్స్ట్ ఎవరు పుట్టినా ఏం కాదని అనుకుంటారు కదా. సో ఆ ఇబ్బంది లేకుండా దేవుడైతే నీకైతే ఫస్ట్ బాబుని ఇచ్చిండు, నిజంగా అదృష్టమే అనేసారు చాలామంది అన్నారు. కానీ నాకైతే అమ్మాయి పుట్టాలని ఉండే, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కాబట్టి లక్ష్మీదేవి వస్తుంది అని అనుకున్నా. కానీ ఇక దేవుడు ఎవరిచ్చినా నా బిడ్డనే కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నిజంగా పిల్లలు పుట్టక ముందుకు అది ఒక వేరే లైఫ్ అసలు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. పిల్లలు పుట్టిన తర్వాత అది వేరు. పేరెంట్స్ అయితే ఎట్లా ఉంటుందంటే అసలు ప్రతిదీ పిల్లలే, ఇక ప్రతిదీ పిల్లల కోసమే, ఇంకా మనకి ఏం లేదు, వాళ్ళ కోసం బతకాలి అన్నట్టు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి అనమాట. అట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నిజంగానే అసలు తల్లిదండ్రులు అవ్వడం అనేది నిజంగా అదృష్టం అని అనుకోవాలి. ఎన్నోసార్లు ఏడ్చిన అనమాట, ఎన్నోసార్లు బాధపడ్డా. అసలు ఈ జన్మలో నేను అవుతున్నా లేదా, అసలు నాకు అదృష్టం ఉందా లేదా. అసలు అందరి ముందు ఎట్లుంటా అంటే చాలా యాక్టివ్గా, ఆమెకి ఏం బాధలు లేవు, మంచి తింటుంది ఉంటుంది అన్నట్టుంటా. కానీ నిజంగా చెప్పాలంటే అసలు నేను చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితులు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇప్పటివరకు కూడా వీడు పుట్టేంతవరకు కూడా నాకైతే లైఫ్ అనేది చాలా భారంగానే ఉండే అసలు. అందుకే ఒక రోజు అయితే అసలు ఘోరంగా ఏడ్చాను అనమాట. దీపం పెట్టుకుంటూనే అసలు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా ఇంకెన్నేళ్ళు ఎన్ని బాధలు అని. అసలు చెప్పాలంటే అసలు మన అనుకున్న వాళ్ళతో కానీ ఎవరితో అయినా బయట వాళ్ళతో మన కష్టాలు చెప్పుకొని అయితే ఏడవద్దు అస్సలు. ఎందుకంటే ఏడ్చినప్పుడు అయ్యో అంటారు, తర్వాత చాటుకి వెళ్ళి ఏదో మాట్లాడతారు. అట్లా చేసింది అందుకే ఇట్లా అవుతుంది, అట్లా ఇట్లా అని మాట్లాడతారు అనమాట. ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉంటారు, చాలా చీపుగా. ఆ సిచ్యువేషన్కి ఆ టైంకి అయ్యో అంటారు, కానీ తర్వాత కొంచెం ఏదో మంచిగా ఉంటే మాత్రం చాలా వెటకారంగా చేస్తారు, వెటకారంగా మాట్లాడతారు. అట్లాంటి జనాలను చూసిన అనమాట. నాకు ఇక విసుగు వచ్చి అసలు జనాలంటే కూడా విసుగు వచ్చేసింది. ప్రతి ఒక్కరు నిజస్వరూపాలు చూసేవారికి అసలు ఘోరంగా విసుగు వచ్చింది. ఇట్లా కాదు అనేసి ఇక దేవుని ముందే ఏడ్చిన, ఘోరంగా ఏడ్చిన ఒకరోజు. ఇంట్లో ఏడ్చిన అంటే దేవునికే విసుగు వచ్చినట్టుంది. అమ్మ ఇంకా జాలు, నీ ఏడుపుని చూడలేను, సరే ఇస్తున్నా తీసుకో అన్నట్టున్నాడు. అట్లా ఉంది అనమాట నా సిచ్యువేషన్ అయితే. నిజంగానే ఆ దేవునికి కూడా విసుగు వచ్చింది. అసలు నిజంగానే అర్థం చేసుకున్నాను అనమాట, బాధ అనేది అర్థం చేసుకొని వరం ఇచ్చిండని అయితే అనుకోవాలి.
అసలు నా సిచ్యువేషన్ ఎట్లుండే అంటే అసలు పిల్లలు పుట్టక ముందు అంటే మా చిన్నోడు పుట్టక ముందుకైతే ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల గురించి అడుగుతుండే. ఇంకేమన్నా అంటే పేరెంట్స్ లేరు కాబట్టి జాలిపడి అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అక్కడ చూస్తారు ఇక్కడ అసలు ఏమైందని చేయించుకోవాలో నాకే అర్థం కాకపోతుండే. ఎందుకు ఇట్లా అంటున్నారు, ఏం ప్రాబ్లం ఉందని అంటున్నారు, హాస్పిటల్కి వెళ్తే అన్నీ నార్మలే ఉండే, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అసలు అర్థం కాకపోతుండే. దానికి కోపం వస్తుండే అనమాట. నాకు అన్ని మంచిగా ఉన్నా ఎందుకు అవ్వట్లేదు అంటే మీరే చేస్తున్నారు ఇట్లా అనేసి దేవుని మీద అయితే చాలా కోపం వస్తుండే. అసలు దీపం కూడా పెట్టాలని అనిపించకపోతుండే కానీ అసలు దీపం పెట్టకుండా మళ్ళీ ప్రాణం ఎందుకు అస్సలు ఊకోకపోతుండే. ఎంతో మందిని చూసిన బయట అస్సలు దేవుని నమ్మరు, గుడికి వెళ్ళరు, ఇంట్లో దీపం పెట్టరు. అసలు ఎట్లా ఉంటారంటే అలాంటి వాళ్ళకి మంచి మంచి లైఫ్లు ఉంటాయి, అన్నీ త్వరగా అయిపోతాయి. ఏదేమైనా లైఫ్లో కొన్ని ఫేస్ చేయాల్సినవి వస్తే ఖచ్చితంగా ఫేస్ చేయాలి, అది మన కర్మ అనుకోవాలి. ఇంకా నా లైఫ్లో అయితే అది ముగిసిందని అనుకుంటున్నా. ఇంకా మా చిన్నోని చూస్తే మాత్రం ప్రతిదీ ఏమన్నా బాగా అనిపించినా ఏమనిపించినా వాడిని చూస్తే మాత్రం అన్నీ మర్చిపోతా. అసలు వాడుంటే జాలీగా అనిపిస్తుంది అనమాట. అట్లా ఉంది లైఫ్. పిల్లలు పుట్టక ముందు ఒక లైఫ్ అయితే ఇక పిల్లలు పుట్టిన తర్వాత పేరెంట్స్ అయిన తర్వాత ఇక పిల్లల్ని చూసుకోవడం కేరింగ్ కానీ ఏది జరిగినా కూడా వాళ్ళకి చిన్న ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాకుంటున్న సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఇంకా చాలా భయం వేస్తుంది అనమాట వాళ్ళని చూసినప్పుడు. వాళ్ళకి మనమైతే చెప్పగలుగుతాం, వాళ్ళు ఏం చెప్పలేరు. సో చాలామంది అంటారు కదా అంటే పిల్లలు పుట్టిన తర్వాత వైఫ్ పైన కేరింగ్ కానీ లవ్ కానీ తగ్గిపోతుంది, అట్లా హస్బెండ్స్ అట్లా మారిపోతారు, ఫాదర్ అయిన తర్వాత కేరింగ్ మొత్తం పిల్లలపైకి వెళ్ళిపోతుంది అని అంటారు. మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరు అట్లనే అవుతారు. నిజంగానే నిజం అనమాట. ఎందుకంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఇక మొత్తం వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా, వాళ్ళ లైఫ్ ఎట్లా, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరం ఉంది అవి చూసుకోవడమే సరిపోతుంది. కానీ మన అవసరాలు ఏంటి, మనకేం కావాలనేది నిజంగానే మర్చిపోతారు పేరెంట్స్. ఇంకా వీడు పుట్టిన తర్వాత అయితే నిజంగానే అసలు అన్నిటిపైన కాన్సన్ట్రేషన్ అయితే తగ్గిపోయింది అనమాట. నా స్టడీస్ ఏమవుతాయో అని భయం అయితే అవుతుంది. వీళ్ళు పుట్టకముందు వరకు అయితే నాకైతే స్టడీసే లోకం అనమాట. చదవాలి, చదివితేనే జాబ్ వస్తేనే నలుగురిలో వాల్యూ ఉంటుంది, మనీకి వాల్యూ ఇస్తారు. కానీ నిజంగా అసలు పర్సన్కి వెనుక ఏం లేకపోతే అంటే డబ్బు కానీ ఆస్తి కానీ ఉంటే జాబ్ అయినా ఉండాలి, లేకపోతే ఆస్తి అయినా ఉండాలి, ఇట్లాంటివి చూస్తున్నారనమాట. నార్మల్ పర్సన్కి అస్సలు వాల్యూవే లేదు. నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. నిజంగా అట్లా తయారయ్యారనమాట జనాలు అయితే. ఇంకా ఏదేమైనా నా స్టడీస్ కంటిన్యూ చేస్తా. జాబ్ కూడా ఇప్పుడైతే కాదు, ఇక వాడు కొంచెం పెద్దగా అయితే అవ్వాలి కదా. సో ప్రజెంట్ అయితే ఇక ఇదే పనిలో ఉన్నా, యూట్యూబ్లోనే అనమాట. మీకు అందరికీ షేర్ చేసుకుంటూ ఎవరికైనా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దామని అయితే అనుకుంటున్నా. సో నాలాగా ఇబ్బందులు పడిన వాళ్ళు అయితే ఉంటారు కదా, సో వాళ్ళ కోసమే మెయిన్గా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నా. అంటే నా పర్సనల్గా కూడా కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఉండాలి కాబట్టి, నాకంటూ ఒక సోర్స్ ఉండాలి కాబట్టి ఇదైతే చేస్తున్నా అనమాట. సో ఎవరైతే కొత్తగా ఛానల్ని అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకైతే అస్సలు అన్సాటిస్ఫైడ్ అయితే ఉండదన్నమాట. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వీడియోసే చేస్తా. మీరు ఇంకా పూజలోకి వచ్చేస్తే అయితే ఫొటోస్ అయితే పసుపు నీళ్ళతో కడిగేసుకొని మంచిగా గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకొని మొత్తం నేను కింద కూడా చెక్క కూడా మొత్తం పసుపుతో అయితే పూస్తా అనమాట. మంచిగా పూసిన తర్వాత ఇక ఫొటోస్ అయితే పెట్టేసి అలా దీపం పెట్టేసి ధూపం అయితే వేస్తా ఇంట్లో ఖచ్చితంగా. సో ఫైనల్గా ఇది అండి వీడియో. సో వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.